సిద్దిపేటకు మద్దు రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పోలీసుల కమిషనర్ రష్మి పెరమాల్ పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 10 పడకల మత్తు పదార్థాల విముక్తి చికిత్స కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. సమాజంలో పెరుగుతున్న మద్యం మాదక ద్రవ్యాల వ్యసనాల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన కమిషనర్ ఈ కేంద్రాలు యువతకు వ్యసనం నుండి బయటపడేసి వారి భవిష్యత్తును బంగారుమయం చేస్తాయని పేర్కొన్నారు. బయటకు తీసుకురావాలని ఇంటెన్షన్తో ఈ డీ అడిక్షన్ సెంటర్ ఓపెన్ చేస్తాం జరిగింది. సో వీ హోప్ ఈ డీ అడిక్షన్ సెంటర్ ఫెసిలిటీస్ అలాంగ్ విత్ కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ 2 రకాల ఫెసిలిటీస్ని సిద్దిపేటలో ఉన్న అఫెక్టెడ్ ఇండివిజువల్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకొని మళ్ళీ సొసైటీలో రీఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళ యాక్చువల్ సొసైటీకి రిటర్న్ అయ్యి ఒక యూస్ఫుల్ ప్రొడక్టివ్ లైఫ్ లీడ్ చేస్తారని ఈ ఇంటెన్షన్తో ఈ అడిక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. సో వీ హోప్ ఈ అడిక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. సో వీ హోప్ దీన్ని ఈ ఫెసిలిటీ అందరూ వాడుకుంటారని మా మీడియా ఫ్రెండ్స్తో కూడా నా రిక్వెస్ట్. ఇట్లాంటి ప్రొవిజన్ ఉంది, ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది అని అందరిలో పబ్లిక్లో విలేజెస్లో కూడా అవేర్నెస్ చెప్పియండి మీ మీడియా ఛానల్స్తో. సో దట్ మోర్ అండ్ మోర్ పర్సన్స్ ఫార్వర్డ్ వచ్చి ఇట్లాంటి యూస్ఫుల్ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్స్ని బెటర్ చేసుకుంటారు.